Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ వాటర్ పెయింట్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో వాటర్ పెయింట్ లాగా మనకు వాటర్ పెయింట్ మనం వేస్తూ ఉంటాం కదా. సో ఆ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో మన యొక్క ఫొటోస్ కానీ మన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ లేదా లిరిక్స్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా కానీ ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అండ్ మీ ఫేస్బుక్ గ్రూప్లలో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, సో వాళ్ళ యొక్క గ్రూప్లో ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ నడుస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న వాల్యూమ్ ఏదైతుందో ఫస్ట్ నేను మ్యూట్ చేస్తున్నా. ఓకే, సో వన్స్ మ్యూట్ చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సో క్రోమాకిలోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు కీ కలర్ వచ్చేసి గ్రీన్ అని ఇస్తారో అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. చాలా మందికి రెడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. రెడ్ అనేది మీరు చేంజ్ చేస్తేనే మనకు కీ కలర్ లెక్క వచ్చి అక్కడ గ్రీన్ అని పెడితేనే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఉందో అదే క్రోమాకి మీద టచ్ చేసి మనకు సేమ్ అందులోకి వచ్చేసి ఆప్షన్స్లోకి మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రోమాకిలోకి వచ్చేసి మినిమం వచ్చేసి ఇది ఒక 32 అలా పెట్టేసి, సో ఇది వచ్చేసి 50 ఉండేది ఒక 60 అలా మనకు మ్యాక్సిమం వచ్చేసి ఒక 60 కా నుంచి మనకు 58 అలా పెట్టేసి, సో ఇంకా ఇది మనకు అడ్జస్ట్లే చేయండి. మినిమం 34 అలా పెట్టేసి, సో ఇంకా ఇది లెంత్ పెంచుకోండి. మినిమం ఒక 65 వరకు పెంచేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ మీద ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అవి కూడా ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని మీరైతే ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చాను. వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో అది నేను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఈ యొక్క వీడియో వచ్చేసి మాక్సిమం మనకు వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు కరెక్ట్గా 11 సెకండ్స్ మాత్రమే ఉంది. సో ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క ఇమేజ్ వస్తుంది మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి గైస్, యానిమేషన్లో మనకు ఆ యొక్క ఏదైతే ఉందో పెయింట్ అలా మనకు స్టార్టింగ్ యానిమేషన్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, వావ్ అమేజింగ్ కదా. సో చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే ఉందో మన యొక్క ఫోటో ఇక్కడ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రేమ్ అనేది మనకు జూమ్ అవుతుంది. జూమ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఆ యొక్క ఫ్రేమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో కీ యానిమేషన్ ఉంటుంది మన యొక్క ఇమేజ్ మీద. కీ యానిమేషన్ మీద టచ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కొంచెం ముందు స్క్రోల్ చేయండి. సో ముందు స్క్రోల్ చేస్తూనే యానిమేషన్లో మనకు కొంచెం ముందు స్క్రోల్ చేస్తూనే ఆ యొక్క యానిమేషన్ ఇలా ఫ్రంట్కి వస్తుంది. ఓకే, సో ఇలా ఫ్రంట్కు రాకముందే మనకు కొంచెం మీరు ఆ యొక్క ఫోటోని ఇక్కడ ఎక్కడైతే మనకు ఫ్రేమ్ అనేది జూమ్ అవుతుందో సో ఆ యొక్క జూమ్ అవ్వకముందే కొంచెం మీరు జూమ్ అనేది చేయాలి మీ యొక్క
ఫొటోస్ని. ఓకే, సో ఇలా మనకు ఎప్పుడైతే మీరు జూమ్ చేస్తారో కరెక్ట్ యానిమేషన్ సెట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో కీ యానిమేషన్ చెప్పాను కదా, సో ఈ యొక్క కీ యానిమేషన్లో వచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో మీరు ఏదైతే ఇస్తారో ఆ యొక్క కీ యానిమేషన్ మనకు కొంచెం మళ్ళీ ఇలా మూవ్ చేయండి. అంటే మూవ్ చేస్తే మనకు యానిమేషన్ ఇలా మనకు వస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ బ్యాకప్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ మళ్ళీ బ్యాకప్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం కొంచెం ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క మైనస్ ఆప్షన్లో ఇచ్చేసి కొంచెం మళ్ళీ కీ యానిమేషన్ పెంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క కీ యానిమేషన్ అనేది మళ్ళీ ఇలా మనకు ముందుకు వస్తుంది. ముందుకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఇమేజ్ మనకు అలానే ఉండిపోతుంది. సో ఉండిపోయినప్పుడు చూడండి మన యొక్క ఫోటో అందులో కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏది కావాలనుకుంటే మీరు అదైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఏమున్నావే పిల్ల అంటూ ఆ యొక్క అంటే ఆ యొక్క సాంగ్ని అయితే యాడ్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ని ఇక్కడైతే లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు అండ్ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో ఒక హార్ట్ అనేది పిఎన్జీ టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. ఈ యొక్క టెక్స్టే కాదు మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.